హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాణి. ఈ వీడియోలో వచ్చేసి అమెరికన్ స్కూళ్ళలో అడ్మిషన్ ఎలా జరుగుతుంది, ఫుడ్, క్లాసెస్, హోంవర్క్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇలా అమెరికన్ స్కూల్స్ అనేవి ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్గా ఈ వీడియోలో ఒక 5 మినిట్స్లో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు కనిపిస్తున్నదంతా మా పాప కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డేది అనమాట. సో ఆ వీడియో చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. అండ్ ఇంకో వీడియోలో కూడా గ్రాడ్యుయేషన్ డే గురించి కూడా చెప్తాను. గ్రాడ్యుయేషన్ డే వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో వచ్చేసేసి ఫస్ట్ అయితే స్కూల్స్ అనమాట. అమెరికన్ స్కూల్స్లో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, అడ్మిషన్ ఎలా అప్లై చేయాలి అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిటీ తీసుకోండి, హ్యూస్టన్లో ఒక ప్లేస్లో వర్క్ చేశారనుకోండి, ఆ జిప్ కోడ్ ప్రకారం ఆ జిప్ కోడ్కి ఒక స్కూల్ జోన్ ఉంటుందన్నమాట. సో ఆ స్కూల్ జోన్కి మీరు అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఏ జిప్ కోడ్లో ఉంటారో ఆ స్కూల్ జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, వేరే స్కూల్ జోన్కి అప్లై చేయకూడదు. సో మీకు సీటు ఆ స్కూల్లో ఒకవేళ సీట్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ స్కూల్లో, అంటే వేరే సీట్స్ ఫిలప్ అవ్వకుండా ఉంటే ఆ స్కూల్లో ఇస్తారు, లేదంటే వేరే పక్క స్కూల్లో ఇస్తారు. కానీ అది సేమ్ మీ స్కూల్ జోన్లోనే ఉంటుందన్నమాట. మీ స్కూల్ జోన్లో ఏ స్కూల్లో కూడా మీకు సీట్ దొరకకపోతే అప్పుడు నెక్స్ట్ స్కూల్ జోన్లో ఇస్తారనమాట. కాకపోతే అలా ఎప్పుడూ జరగదు. ఇప్పుడు ఒక స్కూల్ జోన్కి వచ్చేసి 4-5 స్కూల్స్ ఉంటాయన్నమాట. సో ఒక స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్లో అయినా పక్కా మీకు సీట్ అయితే దొరుకుతుంది. సో అలా స్కూల్ జోన్లో సీట్ దొరకాలి అంటే ఫస్ట్ మీరు అమెరికాకి వచ్చాక, మీరు ఇల్లు అయితే రెంట్కి తీసుకుంటారు కదా, అమెరికాలో ఏంటంటే ఇల్లు రెంట్ తీసుకోవాలి అంటే ఇండియాలో లాగే ఓకే తీసేసుకుంటున్నాం అట్లేం ఉండదండి. రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఇండియాలో కొన్ని సిటీస్లో ఉంటుంది అనుకుంటా ఇప్పటికీ, బెంగళూరు, చెన్నై అలాంటి వాటిల్లో. ఇక్కడైతే కంపల్సరీగా రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఏంటి అంటే మనం ఈ ఇంట్లో 1 ఇయర్ లీజ్ సైన్ చేయాలన్నమాట. 1 ఇయర్ మేము ఉంటాము, ఇంత రెంటు, ఇవి రూల్స్, ఇవి రెగ్యులేషన్స్ అనేవి ఉంటుందన్నమాట. అవి కూడా ఎలా ఇస్తారు, మన శాలరీని బట్టి మనం పే చేయగలమా ఎట్లా అనే దాన్ని బట్టి, క్రెడిట్ స్కోర్ అప్రూవ్ అవ్వాలి, అన్నీ అప్రూవ్ అవుతాయని మనకి రెంటల్ అగ్రిమెంట్ ఇస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 15 డేస్కి అలా రెంటల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ అనేది మనకు మెయిల్ చేస్తారనమాట. రెంటల్ అగ్రిమెంట్ ఏంటి అంటే రెసిడెన్సీ ప్రూఫ్ అనమాట. ఈ అడ్రస్లో ఈ పాప ఉంటుంది, పలానా వాళ్ళ పాప పలానా లొకేషన్లో పలానా అడ్రస్లో ఉంటుంది అని చెప్పడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన కిడ్స్కి, అమెరికాలో పుట్టిన కిడ్స్కి వ్యాక్సినేషన్ తేడా ఉంటుందన్నమాట. ఆ వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ మాత్రం పక్కా చెక్ చేస్తారు. ఇండియా నుంచి ఈ అమెరికాకి వచ్చిన వాళ్ళకైతే వ్యాక్సినేషన్ రిపోర్టు చెక్ చేసినప్పుడైతే కంపల్సరీగా వేరే వ్యాక్సినేషన్స్ కంపల్సరీగా పడతాయి. ఎందుకంటే ఇండియా వ్యాక్సినేషన్కి ఇక్కడ అమెరికాలో వ్యాక్సినేషన్కి కొన్ని ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఒక పక్క 1 or 2 వ్యాక్సినేషన్స్ అయితే పడతాయి. అదంతా వ్యాక్సినేషన్ రిపోర్ట్ పీడియాట్రిక్కి ఇస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారన్నమాట. వీళ్ళు పక్క డే టు డే ఉన్నారు, వ్యాక్సినేషన్ రిపోర్ట్లో అప్ టు డేట్ ఉన్నారు, అన్ని వ్యాక్సినేషన్స్ వేయించుకున్నారు అని. ఎందుకంటే ఇక్కడ ఇమ్యునైజేషన్ గురించి బాగా శ్రద్ధ తీసుకుంటారు. సో వ్యాక్సినేషన్ రిపోర్ట్ పక్కా ఉండాలన్నమాట ఇక్కడికి వస్తే మాత్రము. అది ఒకటనమాట. ఈ 2 ప్రూఫ్లు మాత్రం పక్కా ఉండాలి. అండ్ స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే ఉంటాయన్నమాట. 7, 7:15, 8:30 ఆ లోపు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. 3:30, 3:15 ఆ పాటికల్లా స్కూల్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇవి జస్ట్ అంటే అన్ని స్టేట్స్లో ఉన్న స్కూల్లో యావరేజ్ టైమింగ్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఫుడ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇండియాలో మనకు మధ్యాహ్న భోజన పథకాలు అలా ఉన్నాయి కదా, అమెరికా స్కూళ్ళలో కూడా అలానే ఉంటుంది. ఫుడ్ ఫ్రీ అండి. కరోనాకి ముందు మినిమం ఛార్జెస్ $1, $2 పే చేసి కొనుక్కోవాలి అని అన్నారు. అంటే కరోనా ముందు మా పాప ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, అప్పుడు చిన్న పాప అనమాట. ఇప్పుడు కరోనా తర్వాత ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. బ్రేక్ఫాస్ట్లో ఏంటి, మార్నింగ్ మిల్క్ అంటే ప్రీ ప్యాక్డ్ టెట్రా ప్యాక్ చిన్నది ఇస్తారు, అండ్ ఆరెంజ్ జ్యూస్ ఇస్తారు, అది కూడా టెట్రా ప్యాక్ ప్రీ ప్యాక్. అండ్ రోజుకు ఒక ఐటమ్ ఇస్తారు. ఒకరోజు బ్లూబెర్రీ మాఫిన్ ఇస్తారు, ఒకసారి హాట్ డాగ్ ఇస్తారు ఒకరోజు, అండ్ పిజ్జా ఇస్తారు. లంచ్కి అయితే పిజ్జా, మిక్స్డ్ వెజిటేబుల్స్ అలా ఇస్తారనమాట. అండ్ స్కూల్స్లో ఏ ఏజ్ నుంచి జాయిన్ చేసుకుంటారు అనేది కూడా వేరు స్టేట్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు మేము ఉండే కరెంట్ టెక్సాస్లో అయితే స్కూల్లో 3 ప్రీకే 3, ప్రీకే 4, కిండర్ గార్డెన్ అంటే మనకి ఎల్కేజీ, యూకేజీ ఎలా ఉంటుందో అలా అనమాట. 5 years లోపు ప్రీకే 3, 4 అండ్ కిండర్ గార్డెన్ ఫినిష్ అవుతుంది. 6th ఇయర్లో మనం ఫస్ట్ గ్రేడ్కి వెళ్తాం అనమాట. సో ప్రీకే 3 అంటే 3 years నిండాలి. ప్లస్ ప్రీకే 3లో జాయిన్ అయ్యడానికంటే ముందు ఆ కిడ్కి పాటీ ట్రైనింగ్ వచ్చి ఉండాలి. అంటే రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవడం, క్లీనప్ చేసుకోవడం అదంతా పక్కా వచ్చి ఉండాలన్నమాట. అలా అయితేనే మనకి అడ్మిషన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అండ్ ప్రతి ఒక్క స్టేట్లో ఇంకా కిండర్ గార్డెన్ కానీ ఫస్ట్ గ్రేడ్ కాడి నుంచి రెగ్యులర్గా ఫ్రీ అనమాట, అప్ టు హై స్కూల్ ఐ థింక్. అండ్ మిడిల్ స్కూల్, హై స్కూల్ అని ఉంటుంది. మిడిల్ స్కూల్కి
మిడిల్ స్కూల్, హై స్కూల్, ఎలిమెంటరీ ఉంటుంది. ఎలిమెంటరీ అంటే 1st to 5th అనమాట. మిడిల్ స్కూల్ అంటే 6th గ్రేడ్ నుంచి 8th గ్రేడ్. క్లాస్ అని పిలవరండి, ఇక్కడ గ్రేడ్ అని పిలుస్తారు. 6th గ్రేడ్, 8th గ్రేడ్ అలా అనమాట. 8th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ వరకేమో హై స్కూల్ అంటారు అనమాట. ఒక్కొక్క దానికి స్కూల్స్ కూడా సపరేట్ ఉంటాయి. ఒకవేళ స్కూల్ ఏరియా పెద్దదనుకోండి, అందులోనే అన్ని ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్ అన్నీ ఉంటాయి. లేదు అనుకోండి, మిడిల్ స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. లేదు అంటే ఓన్లీ మిడిల్ స్కూలు, ప్రీకే స్కూల్ కూడా ఉంటుంది అనమాట. ఆ స్కూల్స్ని బట్టి ఉంటుంది. అండ్ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే సేమ్ మనకిలాగే ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ ఉందనుకోండి, అందులో 3 క్లాసెస్ మీన్స్ 3 సెక్షన్స్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క సెక్షన్లో ఏషియన్స్ ఇంతమంది, అమెరికన్స్ ఇంతమంది అనేది పర్సంటేజ్ ప్రకారం కిడ్స్ని తీసుకుంటారనమాట. మా ఇండియాలో లాగా 50 మెంబర్స్ 60 మెంబర్స్ అలా ఉండరు. క్లాస్కి ఓన్లీ 20-25 మెంబర్స్ అనేది లాస్ట్ అనమాట. 25, 20, 22 అలా ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. క్లాస్ రూమ్లో సబ్జెక్ట్స్ అయితే ఏముంటాయి అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, ఫిజిక్స్. మనకులాగా లాంగ్వేజెస్ ఉండవండి, తెలుగు కానీ హిందీ కానీ అలా ఏముండదు. కాకపోతే ఇక్కడ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. ప్రతి స్కూల్లో ఒక స్పెషల్ లాంగ్వేజ్ అంటే ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ అలా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అలాగే మిడిల్ స్కూల్కి వచ్చాక మనం ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది యూస్ చేయడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గిటార్ కానీ, పియానో కానీ, డ్రమ్స్ కానీ ఏదో ఒక దాంట్లో మనకి ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీళ్ళు అమెరికన్ స్కూల్స్ వాళ్ళు వేరే స్కూల్స్కి, వేరే ఇన్స్టిట్యూషన్స్ అంటే వైఎంసీఏ అనే క్లబ్స్ ఉంటాయి, వాళ్ళే వచ్చి స్విమ్మింగ్ నేర్పించడము, సంథింగ్ రకరకాల యాక్టివిటీస్ చేర్పించడము అవన్నీ ఉంటాయన్నమాట. అవి స్కూల్ అయిపోయాక ఒక 1 hour ఏమో ఉంటుంది, లైక్ 4 దాకా 5 దాకా అంతవరకు ఉంటుంది. అట్లాగే స్కూల్లో సాకర్ గేమ్స్ ఉంటాయి, బుక్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, అది సంథింగ్ వరల్డ్ ఫెస్టివల్ ఏదో. అన్ని రకాల వరల్డ్లోని అన్ని పార్ట్స్ నుంచి ఉంటారు అమెరికాలో స్టూడెంట్స్. సో వాళ్ళ కల్చర్లో ఏమేమి తింటారు, ఈ కల్చరల్కి రిసెంబుల్స్ ఏంటి అనేది ఒక్కొక్క దాంట్లో ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క స్టాల్లో ప్రత్యేకంగా చెప్తారనమాట. స్కూళ్ళలో హోంవర్క్ అనేది అస్సలు ఉండదండి. మనలాగా క్లాస్ వర్క్, హోంవర్క్, బుక్స్ అవేమీ ఉండదు. బుక్స్ అయితే అసలే ఉండవు. జస్ట్ స్కూల్ గ్రేడ్ పెరుగుతున్న కొద్దీ 1 or 2 బుక్స్, 3-4 బుక్స్ అలా పెరుగుతూ ఉంటాయి. ఈ చిన్న క్లాసెస్ వాళ్ళకైతే జస్ట్ ఎంటీ బ్యాగ్తోనే వెళ్తారు. వాళ్ళు లంచ్ బాక్స్ సపరేట్గా ఉంటుంది, స్మాల్ పేపర్స్ అవి ఉంటాయి. నో బుక్స్, నథింగ్ ఎట్ ఆల్ అనమాట. ఏంటంటే జస్ట్ మన జిరాక్స్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే అంతా ఉంటుంది. రాయటం, పడేయటం, రాయటం, చదవటం, పడేయటం అంతా అందులోనే ఉంటుంది. నో స్కూల్ బుక్స్ ఎట్ ఆల్ అనమాట. అండ్ హోంవర్క్ వచ్చేసి ఒక్క పేపర్ కూడా ఇంటికి రాదు. మ్యాక్సిమం కొన్ని స్కూల్లో హోంవర్క్ పంపిస్తారు, ఒకవేళ ఉన్నా కూడా డైలీ 1 or 2 pages, అంతకంటే ఎక్కువ హోంవర్క్ అయితే ఇవ్వరు. అది కూడా జస్ట్ పావు గంటలో అయిపోయే హోంవర్క్ ఉంటుందన్నమాట. ఇంకా మా పాప చదివే స్కూల్లో అయితే అసలు హోంవర్కే ఉండదు. ఏ రోజు ఏ పేపర్ ఇంటికి రాదు. అలాగే స్కూల్లో ఏం చెప్తున్నారో కూడా తెలియదు. అదంతా మనం స్కూల్లో టీచర్తో మీటింగ్ సెటప్ చేసుకొని ఏం చెప్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట మన ఓన్గా. కొన్ని స్కూళ్ళలో అయితే ప్రోగ్రెస్ ఇస్తారు, అంటే ఏం చెప్తున్నారు, ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఇది జరిగింది అనేది కొన్ని స్కూళ్ళలో చెప్తారు, ఇంటికి పంపిస్తారు అనమాట. ఎగ్జామ్స్ అనేవి 3 సెకండ్ గ్రేడ్ వరకు ఫైనల్ అంటే ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, అలాంటివి ఏమీ ఉండవండి ఇక్కడ. సెకండ్ గ్రేడ్ తర్వాత థర్డ్ గ్రేడ్ నుంచి స్టార్ ఎగ్జామ్స్ అనేవి పెడతారనమాట ఇక్కడ. అది కూడా ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి మే ఆర్ జూన్లో స్కూల్ ఎండ్ అవుతుంది కదా, ఏప్రిల్ మిడిల్లో కానీ మే మిడ్లో కానీ పెట్టేసి మార్క్స్ అన్నీ ఇచ్చేసి అంతా రిపోర్ట్స్ అయ్యాకే స్కూల్కి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇండియాలో అయితే ఏంటి ఎక్స్కర్షన్కి వెళ్తున్నాము అని చెప్తారు కదా, ఇక్కడ ఫీల్డ్ ట్రిప్ అంటారనమాట. ఫీల్డ్ ట్రిప్ ఏంటంటే ఒక రోజు సైన్స్ మ్యూజియం కానీ, ఒకరోజు ఏదైనా అగ్రికల్చర్ ఫీల్డ్కి తీసుకెళ్తారు, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్కి తీసుకెళ్తారు, అలాగే లైబ్రరీస్, పెద్ద పెద్ద లైబ్రరీస్కి తీసుకెళ్తారు, మ్యూజియంకి తీసుకెళ్తారు, అండ్ హిస్టారికల్ మ్యూజియము, ఆర్ట్ మ్యూజియం అలా అనమాట. ఒక్కొక్క క్లాస్కి ఇయర్లీ 1 or 2 ఉంటాయన్నమాట ఫెయిర్స్ అనేవి. ఫెయిర్స్ ఆర్ ఫీల్డ్ ట్రిప్స్ అనేవి. అండ్ స్కూళ్ళలో కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి, బుక్ ఫెయిర్ అని, వరల్డ్ హెరిటేజ్ డే అని, అండ్ హ్యాలోవిన్ డేకి హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ జరుగుతాయి స్కూళ్ళలో. అంటే లైక్ జస్ట్ స్వీట్స్ అండ్ ట్రీట్స్ అనమాట. ఇది అండి ఇవాళ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో నాకు చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, మీ ఇంటి నుంచి స్కూల్ అనేది, మీ పాప బాబో చదివే స్కూల్ అనేది 4 miles లోపు డిస్టెన్స్ ఉంటే మాత్రం బస్ ఫెసిలిటీ ఉండదు. 4 miles పైన ఉందనుకోండి డిస్టెన్స్, స్కూల్ బస్సు కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లేదు అంటే మీరు డ్రాపింగ్ అండ్ పికప్ చేసుకోవాలి, లేదు అంటే ప్రైవేట్ కార్పూల్స్ కానీ ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అవైనా చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.